నేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ శాసన మండలిలో పార్టీ తరపున వ్యవహరించాల్సిన డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను ఖరారు చేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా పార్టీ సీనియర్ నేతలు మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లను కేసీఆర్ నియమించారు. శాసన మండలిలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా ఎల్ రమణ, పోచంపల్లి శ్రీనివాసరెడ్డిలకు బాధ్యతలు అప్పగించారు. మండలిలో పార్టీ విప్పుగా దేశపతి శ్రీనివాస్ను ఎంపిక చేశారు. ఇక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఉభయ సభల్లో పార్టీ వ్యూహాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు కేసీఆర్ ఈ నియామకాలు చేపట్టినట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ శాసన మండలిలో పార్టీ తరపున వ్యవహరించాల్సిన డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను ఖరారు చేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా పార్టీ సీనియర్ నేతలు మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లను కేసీఆర్ నియమించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లైన్లో అందిస్తారు. సైదులు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అసెంబ్లీ శాసన మండలిలో పార్టీ తరపున వ్యవహరించాల్సిన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ల ఖరారుకు సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి సైదులు? చక్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే మనకి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి ఈ నెల 29 నుంచి. సో ఇక శాసనసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు, అదేవిధంగా మండలిలో కూడా డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు నియమించాలని కేసీఆర్ నిర్ణయానికి వచ్చారు. దానిలో భాగంగా శాసనసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మాజీ మంత్రి హరీష్ రావు చాలా సీనియర్ నేత, ఆయనకి శాసనసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా నియమించాలని కేసీఆర్ నిర్ణయించారు. దానిలో భాగంగా ఆయనకు అవకాశం ఇచ్చారు. సో ఆయనతో పాటుగా ఇక మహేశ్వరం ఎమ్మెల్యేగా ఉన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆమె కూడా ఇప్పుడు శాసనసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఉంటారు నియమించారు. సో తలసాని శ్రీనివాస్ యాదవ్ గ్రేటర్ నుంచి కూడా ఆయన సనత్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం. సో ఆయన కూడా శాసనసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ముగ్గురిని శాసనసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా కేసీఆర్ నియమిస్తూ కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక శాసన మండలిలో కూడా చాలా కీలక నిర్ణయం తీసుకున్నారు. శాసన మండలిలో కూడా డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా ఎల్ రమణ ఇంతకుముందు తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. సో ఆయన కేసీఆర్ ఆహ్వానం మేరకు ఆనాడు పార్టీలోకి వచ్చారు. ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది, అది అందరికీ తెలిసిన విషయం. సో ఇక శాసన మండలిలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా ఎల్ రమణ, అదేవిధంగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని కేసీఆర్ నియమించారు. అదేవిధంగా శాసన మండలిలో ఇప్పుగా దేశపతి శ్రీనివాస్ ఎమ్మెల్సీగా ఉన్నారు ప్రస్తుతం. శాసన మండలిలో పార్టీ ఇప్పుగా దేశపతి శ్రీనివాస్ ని నియమించారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇక శాసనసభ ఫ్లోర్ లీడర్లో ప్రతి అంశం పైన వీళ్ళు నాకు గలం ఇప్పనున్నారు. అదేవిధంగా శాసన మండలిలో కూడా పార్టీ తరఫున అదేవిధంగా ప్రజా సమస్యల పైన కూడా ఇటు ఎల్ రమణ, అదేవిధంగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తమ యొక్క గలం ఇప్పనున్నారు. ఎందుకంటే అనేక సమస్యలపైన బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేస్తూ వస్తుంది. ఈసారి కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతు ప్రాజెక్ట్ అంశం ఎక్కువగా చర్చ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ అంశాలన్నింటినీ కూడా అసెంబ్లీలో ఇటు ప్రజాక్షేత్రంలో ఇటు అసెంబ్లీ సాక్షిగా ప్రజా సమస్యలపైన పోరాడతామని బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. కాబట్టి అనేక అంశాలు ఈసారి అసెంబ్లీలో అనేక అంశాలు ప్రస్తావన తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది.